మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 2 వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల భారత్కు 2 ముప్పులు పొంచి ఉన్నాయి. ఇంధన సంక్షోభం సహా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న దాదాపు 91 లక్షల మంది భారతీయుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు ఏటా దాదాపు 4,62,000 కోట్ల రూపాయలను భారత్లోని తమ కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి చమురు సరఫరా అయ్యే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 30% ముడి చమురు ఈ మార్గం గుండానే వెళుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్బంధించింది. ఇది భారత్కు అతిపెద్ద ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మన దేశానికి వచ్చే 80% గ్యాస్, 60% ఇంధనం ఈ మార్గం గుండానే వస్తోంది. 2 రోజుల క్రితం భారత్కు వస్తున్న థాయిలాండ్ నౌకపై దాడి జరగడంతో బీమా సంస్థలు నౌకలకు ఇన్సూరెన్స్ ఇవ్వటం నిలిపివేశాయి. ఈ పరిణామాలతో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో దేశంలో ప్రజలు ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 4 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా నౌకలను అనుమతించమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరిస్తూ ఉండటంతో బ్యారెల్ చమురు ధర $200 చేరే ప్రమాదం పొంచి ఉంది. ఇంధన సంక్షోభం ఒక ఎత్తైతే గల్ఫ్ దేశాల్లో ఉంటున్న 91 లక్షల మంది భారతీయుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చితే వారందర్నీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటం సాధ్యమయ్యే పని కాదని మాజీ దౌత్యవేత్తలు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ నుంచి ఏటా భారత్కు రెమిటెన్స్ రూపంలో 4,62,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే అవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో కువైట్ నుంచి 2 లక్షల మందిని భారత్కు తరలించామని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ తెలిపారు. 2003 ఇరాక్ యుద్ధం సమయంలోనూ సౌదీ అరేబియా నుంచి భారతీయులను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అయితే ఆ అవసరం రాలేదని వెల్లడించారు. అయితే ఇప్పుడు మొత్తం గల్ఫ్ దేశాల నుంచి 90 లక్షల మందిని తరలించటం సాధ్యమయ్యే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లోని పరిస్థితిని పర్యవేక్షించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్లను, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల సందర్శనకు వెళ్లిన వారిని వాణిజ్య, చార్టర్డ్ విమానాల ద్వారా భారత్కు తరలిస్తోంది. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో భారత్కు వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలున్నాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ పేర్కొంది. ఇవే భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తున్నాయని అభిప్రాయపడింది. ఇంధన సరఫరాలో స్తబ్దత నెలకొనటంతో భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అమెరికా, రష్యాల నుంచి చమురు కొంటోంది. ఒకవైపు ఇంధన భద్రత, మరోవైపు గల్ఫ్లో భారతీయుల భద్రత, ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించటం కత్తిమీద సాములాంటిదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.